తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నీటి పంపకాలు రైతన్నల మధ్య చిచ్చురేపాయి. ఏలేరు కాలువకు అడ్డుకట్ట విషయంలో సవర, గొంచాల, పి వేమవరం గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. తమకు రావాల్సిన నీటిని అక్రమంగా సామర్లకోట రైతులకు అందిస్తున్నారంటూ ఏలేరు అడ్డుకట్ట వద్ద ఆందోళనకు దిగారు. తరలిస్తే ఒప్పుకునేదే లేదని హెచ్చరించారు. అటు సామర్లకోట రైతులు నీరు మాకే రావాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ సంఘటనా స్థలికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా రబీ పంటకు ఎందుకు అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జరిగిన పంట నష్టానికి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముందుగా మరి ఆకుమళ్ళు వేసుకోమంటాం రైతుల్ని, ఇప్పుడు నీరు ఇవ్వలేకపోయిన పరిస్థితి తీసుకురావడం, మరి ఏదైతే మరి రైతులు ఆకుమళ్ళు వేసుకున్నారో ఒక్కొక్క రైతు ఎకరానికి ఒక 4-5 వేలు ఖర్చు పెట్టి వేళ ఆ ఖర్చుని ఎవరు భరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మరి ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన ఇస్తారా అన్నది తేల్చుకోవాలి. రైతులు మరి తక్షణం ఆ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్